ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగానే ఉంది. ప్రధానంగా బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నూతనంగా కూడా మరి కొత్త కొత్తవి ఏమైనా సరే బిజినెస్ కావచ్చు, ఏవైనా కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మాత్రం ఇది గుడ్ టైం అనే చెప్పవచ్చు, మంచి సమయము అనే చెప్పవచ్చు. శని శుక్ర బుధ గ్రహాల అనుకూల స్థానాలు అనేవి ఉంటాయి. అయితే 12వ ఇంట్లో 4 గ్రహాల వల్ల ఆకస్మిక ఖర్చులు, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కెరీర్లో ప్రయాణాలు, ఒత్తిడి ఉన్న ప్రమోషన్ అవకాశాలతో స్థానం బలపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న పని భారం పెరిగి నీరసము, అలాగే కొంతమందికి హెల్త్ సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఎందుకు శని భగవానుని పూజించటము అనేది చక్కని పరిహారము. నల్ల నువ్వులు బెల్లము దానం చేయటం కూడా చక్కని పరిహారము. అలాగే వీళ్ళు ఒక 19 శనివారాలు, సరే 19 శనివారాలు చేయకపోయినా కనీసం ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఒక 4 శనివారాలు 5 శనివారాలు వస్తాయి. ప్రతి శనివారం కూడా ఒక 19 నువ్వుండలు అనేవి చేసుకొని నువ్వులు బెల్లం దంచి ఒక 19 ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక్కొక్క ఉండ కూడా పారే నీటి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ఆ 19 ఉండలు తీసుకొని వెళ్ళి ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయ నమః అని నీళ్ళల్లో వేయండి. అది ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి. అలాగే రెండో ఉండ కూడా చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయ నమః అని నీళ్ళలో వేయండి. ఆ విధంగా 19 సార్లు మీరు అలా వేసి రండి నాన్న. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మానసికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మీకు మరి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారము అనేది మాత్రం తప్పనిసరిగా చేయండి. అది ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి. అది ఫ్లోయింగ్ వాటర్, పారే నీరైతే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో కూడా ఈ చెరువు కానీ ఏరు కానీ అక్కడ అందులోైనా సరే ఈ పరిహారం అనేది చేయండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు నాన్న. మరి ఏ సమయానికి చేయాలన్న సందేహం ఉంటుందేమో. శనివారం నాడు ఎప్పుడైనా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ విధమైన పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది.